వెంకటేశయ్య టీటీడీలో పోస్టులు పడ్డాయని చెప్పాను కదండి. సో వాటికి సంబంధించినవి ఇప్పుడు చూద్దామండి. సో టీటీడీ స్విమ్స్ ఆధ్వర్యంలో మనకి పోస్టులు అనేవి రిక్రూట్మెంట్ అనేది పడిందండి. సో మనం ఇక్కడ కనుక చూస్తే స్టార్టింగ్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంది కదండి. సో ఈ వెబ్సైట్లో మనం కనుక వెళ్తే టీటీడీ నోటిఫికేషన్ అనేది మనకి ఈ వెబ్సైట్లో అనేది మనకి ఉందండి. ఒకసారి దీన్ని కనుక ఓపెన్ చేసి ఇక్కడ కనుక మనం చూస్తే సో రిక్రూట్మెంట్ ప్యానల్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇందులో ఏ డిపార్ట్మెంట్ అంటే టీటీడీలో ఏ డిపార్ట్మెంట్ అంటే ఇది అండర్ కంట్రోల్లో టీటీడీ కంట్రోల్లో జరుగుతుందండి స్విమ్స్ అనేది. సో డిపార్ట్మెంట్ వచ్చి స్విమ్స్ అనమాట. సో పోస్టులు కనుక ఇక్కడ కనుక మీరు చూసినారని అంటే నర్సింగ్ స్టాఫ్, బీఎస్సీ నర్సింగ్ చేస్తుండే వాళ్ళకండి. సో పారామెడికల్ అండ్ నాన్ పారామెడికల్లో కూడా మనకి కొన్ని పోస్టులు ఉన్నాయి. సో నాన్ పారామెడికల్లో ఇక్కడ కనుక ఈ మూడోది కనుక చూస్తే దీంట్లో మనకి జూనియర్ అసిస్టెంట్లు, తర్వాత 10th చేసిన వాళ్ళకి గ్యాస్ ఆపరేటర్ అండి. సో గ్యాస్ ఆపరేటర్ పోస్టులు కానివ్వండి, తర్వాత స్టెనో జూనియర్ అసిస్టెంట్లు కానీ ఇందులో ఈ పారామెడికల్లో ఉందండి. సో మీరు నోటిఫికేషన్ 3 దాంట్లకి సపరేట్గా ఉంది నోటిఫికేషన్. మీరు ఓపెన్ చేసి చూస్తే అప్లికేషన్ వచ్చి ఆన్లైన్ అండి, కంప్లీట్ ఆన్లైన్. అది ఆల్రెడీ 15th రోజు ఓపెన్ అయిందండి ఇది. సో లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 10/8/2026 అంటే ఆగస్టు 10వ తేదీన రాత్రి 12 వరకు యాక్టివ్లో ఉంటుందండి ఇది. సో ఫస్ట్ మనం నాన్ పారామెడికల్లో కనుక చూస్తే నోటిఫికేషన్ కనుక చూసామని అంటే ఇక్కడ చూడండి. సో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ ఏదైతే ఉందో వాళ్ళ అండర్లో జరుగుతుందండి ఈ పోస్టులు అండి. సో ఇది మొత్తము ఫండింగ్ గవర్నమెంట్ వచ్చి టీటీడీ అండి మొత్తము. సో స్విమ్స్ మొత్తం నడిచేదంతా టీటీడీ మీదే అనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చి నాన్ పారామెడికల్ అండి. సో 13th రోజు ఈ నోటిఫికేషన్ వచ్చి 15th మనకి లైవ్లోకి వచ్చింది అనమాట. సో ఇవి మొత్తం పర్మనెంట్ పోస్టులు అండి మొత్తము. సో పర్మనెంట్ పోస్టులు కాబట్టి ఈ ఛాన్స్ మాత్రం దయచేసి ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఇందులో కనుక చూస్తే నాన్ పారామెడికల్లో బ్యాక్లాగ్ పోస్టులు అండ్ రెగ్యులర్ పోస్టులు 2 ఉన్నాయండి. సో రెగ్యులర్ కూడా ఉంది, ఇదిగోండి రెగ్యులర్ పోస్టులు, రెగ్యులర్ వేకెన్సీస్. తర్వాత బ్యాక్లాగ్ నుంచి ఉంటాయి కదా. సో ఈ బ్యాక్లాగ్లో 2 రకాలు రిలీజ్ చేశారు. ఇందులో కేటగిరీ వైజ్గా బ్యాక్లాగ్లో ఎన్ని ఉన్నాయి, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బ్యాక్లాగ్ వాళ్ళకి. సో జూనియర్ అసిస్టెంట్ క్యాడరు, తర్వాత స్టెనోకామ్ జూనియర్ అసిస్టెంట్, తర్వాత గ్యాస్ రూమ్ ఆపరేటర్ కనుక చూస్తే మొత్తం 10 పోస్టులు ఉన్నాయండి మొత్తము. సో దీంట్లో కేటగిరీ వైజ్గా చూసినా ఎస్సీ వాళ్ళకి టోటల్ 4 పోస్టులు ఉన్నాయి. తర్వాత బీసీ వాళ్ళకి చూస్తే మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ ఉందండి. సో ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరికి బేసిక్ పే వచ్చి 28,280 రూపీస్ అండి స్టార్టింగ్, ఎండింగ్ 89,720. అన్ని వాటికి అదే సేమ్ బేసిక్ పే అండి. మొత్తం అంతా పే అంతా ఒకటే ఉంది అన్నిటికీ. సో ఇది బ్యాక్లాగ్. రెగ్యులర్లో చూసినారంటే 23 పోస్టులు ఉన్నాయండి మీకు. రెగ్యులర్లో కనుక చూసినారంటే 23 పోస్టులు ఉన్నాయి. సో జూనియర్ అసిస్టెంట్లు వచ్చి కేటగిరీ వైజ్గా ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి 1, బీసీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి మొత్తం కలిపి. సో ఎస్సీ గ్రూప్ కనుక చూస్తే అన్ని 1, 2, 3 గ్రూపులకి చూస్తే 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 2. టోటల్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 12 అండి. క్యాషియర్ పోస్టులు 1, బిల్లింగ్ క్లర్క్ 1, 4, రిసెప్షనిస్ట్ చూస్తే 6 పోస్టులు ఉన్నాయండి. సో అట్లా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి ఏమిటి అనేది చూసినామంటే జూనియర్ అసిస్టెంట్కి ఖచ్చితంగా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో అన్నిటికీ డిగ్రీ ఇచ్చారు, కాకపోతే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటనేది వాటి పోస్టుకు సంబంధించినట్టు ఉంది. సో జూనియర్ అసిస్టెంట్కి కనుక చూస్తే కంప్యూటర్ అప్లికేషన్లో నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అడిగారు. మీరు ఎక్స్పీరియన్స్ అడిగారని భయపడాల్సిన అవసరం ఏం లేదు, అందరూ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఉంటారు. సో డిజైరబుల్ మాత్రం దీనికి జూనియర్ అసిస్టెంట్కి సర్టిఫికేట్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ ఉంది కదండి. ఆ ఆఫీస్ ఆటోమేషన్లో సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారనమాట. సర్టిఫికేట్ ఎవరికైనా లేకపోతే ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకోండి. సో క్యాషియర్కి చూస్తే దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇచ్చారండి, ఎనీ డిగ్రీ. సో నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్స్లో. ఎక్స్పీరియన్స్ కనుక చూస్తే 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. సో 3 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి 15 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటాయి కదండి. సో మీకు లాస్ట్లో చెప్తాను 15 మార్క్స్ ఏంటనేది. సో బిల్లింగ్ క్లర్క్ కనుక చూస్తే దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ అండి. సో దీనికి కూడా కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ కనుక దీనికి కూడా చూస్తే 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు బిల్లింగ్ క్లర్క్ కూడా. సో రిసెప్షనిస్ట్ కనుక చూస్తే డిగ్రీ, ఎనీ డిగ్రీ అండి. దీనికి కూడా మస్ట్ పొసెస్ డిగ్రీ ఉంటే చాలు. దీనికంతా బ్యాచిలర్ డిగ్రీ అడిగారు. సో దీనికి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. పొసెస్ డిగ్రీ అని అడిగారు. సో దీనికి మస్ట్ పొసెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండి. పబ్లిక్ రిలేషన్స్లో ఎవరైతే పీజీడీ ఉంటుంది కదా, అది చేసిన వాళ్ళకి యాడెడ్ బెనిఫిట్ అండి.
సో దీనికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారండి రిసెప్షనిస్ట్కి కూడా. ఎక్కడంటే కార్పొరేట్ హాస్పిటల్ కానివ్వండి, ఏదైనా యూనివర్సిటీలో కానివ్వండి, లేదా మెడికల్ కాలేజ్లో కానివ్వండి, లేదంటే ఏదైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంటుంది కదా, సో పిఎస్యూ అంటారు కదా, దాంట్లో రిసెప్షనిస్ట్గా చేసిన వాళ్ళకి 2 ఇయర్స్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం యాడెడ్ బెనిఫిట్ ఉంటుంది. డిజైరబుల్ చూస్తే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, నాలెడ్జ్ ఉండాలండి అప్లికేషన్స్ మీద. కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో వాటి మీద నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్ కనుక చూస్తే బ్యాచిలర్ డిగ్రీ అండి దీనికి కూడా. సో దీనికి ఏమనంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ హయ్యర్ టైప్ గ్రేడ్ అనేది పాస్ అయి ఉండాలండి ఖచ్చితంగా. సో షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ కూడా పాస్ అయి ఉండాలి. గవర్నమెంట్ కండక్ట్ చేసి ఉంటుంది కదా, సో గవర్నమెంట్ కండక్ట్ చేసిన టైపింగ్ స్కిల్ ఎగ్జామ్లో హయ్యర్ ఉండాలి, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లోయర్ ఉండాలి. ఉన్న వాళ్ళకి మనకి ఎగ్జామ్లో దీనికి సపరేట్గా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా. సో కంప్యూటర్ అప్లికేషన్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్కడ పనిచేసినట్టు. సేమ్ మనకి జూనియర్ అసిస్టెంట్కి ఏది అడిగారో దీనికి కూడా ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే 10th క్వాలిఫై అయిన వాళ్ళకి గ్యాస్ రూమ్ ఆపరేటర్ అండి. సో ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, లేదంటే ఈక్వల్ అంటే ఏదైనా ఐటీఐ ఏదైనా ఉన్నా కూడా సరిపోతుందండి. ట్రేడ్ సర్టిఫికేట్, ట్రేడ్ అవార్డెడ్ సర్టిఫికేట్ అనేది నేను చెప్పా కదా ఇందాక, ఐటీఐ క్వాలిఫై అయిన వాళ్ళకి సో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి దీంట్లో కూడా ఈ ఫీల్డ్లో. సో ఈ ట్రైనింగ్ అంతా అండర్గాన్ అంటే మీరు ఆల్రెడీ ఈ ట్రైనింగ్ ఇవన్నీ చూసి ఉండాలి. సో హైడ్రెంట్ మానిటర్స్, ప్రొటెక్టివ్ స్ప్రే సిస్టము, తర్వాత ఎక్స్టింగ్విషరు, సిడి అండ్ డిసిపి టైప్ ఎక్స్టింగ్విషర్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఆల్రెడీ ట్రైనింగ్ వెళ్ళి వచ్చి ఉండే వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందండి. ఏజ్ లిమిట్ కనుక చూస్తే 18 ఇయర్స్తో స్టార్ట్ అవుతుందండి 42 ఇయర్స్ వరకు. ఇంకా రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుందండి. సో మ్యాక్సిమం వచ్చి 52 ఇయర్స్ వరకు. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నుంచి వాళ్ళకి క్యాస్ట్ రిలాక్సేషన్ వరకు అన్ని మ్యాక్సిమం మొత్తం తీసుకున్నా కూడా 52 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుందండి మొత్తము. సో ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇవన్నీ కూడా చూసుకోవాలంటే చూసుకోండి. సో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఆన్లైన్ సబ్మిషన్ చేసేటప్పుడు అనేది చూస్తే మీరు ఇదిగోండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, మార్క్స్ మెమోసు, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, అపాయింట్మెంట్ ఆర్డరు, శాలరీ ప్రూఫ్, మీకు ఏదైనా పిఎఫ్, ఈఎస్ఐ ఏదైనా ఉందంటే అవి అన్నీ అప్లోడ్ చేయాలండి. ఇవన్నీ నో అబ్జెక్షన్, ఆల్రెడీ ఎక్కడైనా పనిచేసి నిలిచిపోయిందా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఇంకేదైనా మీకు కంప్యూటర్ అప్లికేషన్ ఇంకోటి ఏదైనా సర్టిఫికేట్లు ఉన్నాయంటే ఎనీ అదర్ సర్టిఫికేట్లో మీరు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు దాన్ని బట్టి మార్క్స్ అనేవి ఇస్తారు. ఎక్స్పీరియన్స్ కూడా 15 మార్క్స్ ఉంటుందండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూస్తే ఇది ఆన్లైనే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ఇది. ఏపీ ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదా, దాంట్లో మీకు కండక్ట్ చేస్తారు. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు కానీ చూస్తే 100 మార్క్స్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చి 75 మార్క్స్ ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా ఇందాక, 15 మార్క్స్ మీకు గెయిన్ అనమాట. ఇది అడ్వాంటేజ్, మీకు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి 15 మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకెవరన్నా హాస్పిటల్లో అట్లా పనిచేసి ఇంకొక దగ్గర పనిచేసిన వాళ్ళకి బాగా బెనిఫిట్ ఉంటుందండి. గవర్నమెంట్ సెక్టర్లో అట్లా పనిచేసిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాను కదండి. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట కంప్లీట్గా. ఇక్కడ మీకు ఫీజు విషయానికి వస్తే ఓసీ వాళ్ళకి 2360 రూపీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 1770 రూపీస్ అండి. ఒకసారి ఫీజు పే చేశారంటే రీఫండ్ అనేది ఉండదు, చూసుకొని పే చేయండి. ఇది వెబ్సైట్ ఆల్రెడీ యాక్టివ్లోనే ఉందండి. సో యాక్టివ్లోనే ఉంది. మీకు సిలబస్ కూడా ఇక్కడ ఉంది చూడండి. జూనియర్ అసిస్టెంట్, స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్కి అందరికీ ఇది ఎగ్జామ్ ఉంటుందండి. జనరల్ నాలెడ్జ్, క్వాంట్ యాప్టిట్యూడ్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఏపీ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ అండ్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ 2017, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎంఎస్ ఆఫీస్ నుంచి ఎక్సెల్, పవర్ పాయింట్, తర్వాత ఈమెయిలింగ్ బేసిక్ అండ్ ఇంటర్నెట్కి సంబంధించిన, హార్డ్వేర్కి సంబంధించిన, తర్వాత సాఫ్ట్వేర్ సంబంధించింది ఏదైనా కూడా నేర్చుకోవాలండి. ఇదే గ్యాస్ రూమ్ ఆపరేటర్ కనుక చూస్తే ఈ ప్రిన్సిపల్స్, మెడికల్ గ్యాసెస్, సప్లై సిస్టము, సెకండరీ ఎక్విప్మెంటు,
సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్, వాక్యూమ్ అండ్ స్కావెంజింగ్ ఇది ఉంటుంది. నోటిఫికేషన్ ఒకసారి మీరు ఓపెన్ చేయండి, నేను లింక్ ఇస్తాను చూసుకోండి. వీళ్ళకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుందండి. జనరల్ సెక్షన్ వేరే, తర్వాత డొమైన్ స్పెసిఫిక్ టెక్నికల్ సెక్షన్ వేరే అనమాట. ఇవన్నీ టెక్నికల్కి సంబంధించినవి. ఇక్కడ కనుక చూస్తే జనరల్ సెక్షన్లో చూసుకుంటే మీకు వీళ్ళకి కూడా జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్, క్వాంట్ కూడా ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. సో మెడికల్ టర్మ్స్ అప్ టు ఫస్ట్ ఇయర్ ఆఫ్ అనెస్థీషియా, ఏహెచ్ఎస్, ఇది ఆల్రెడీ అవగాహన ఉండే వాళ్ళకి మాత్రమే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో ఇక్కడ కనుక చూస్తే వెళ్ళి అప్లై ఆన్లైన్, ఇప్పుడు లింక్ అనేది యాక్టివ్గా ఉంది. క్లిక్ చేశారంటే మీకు 4 పార్ట్లుగా డివైడ్ అయిందండి, 1 2 3 4. సో రిజిస్ట్రేషన్ అని అంటే మీ డీటెయిల్స్ మొత్తం ఇందులో వస్తుందన్నమాట. డీటెయిల్స్ మొత్తం ఇచ్చారంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే స్టెప్ 2కి వెళ్తుంది. లాగిన్ చేశారంటే దీంట్లో మీకు అప్లోడ్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. ఈ అప్లోడ్ మొత్తం అయిపోయిన తర్వాత పేమెంట్కి వెళ్తుంది. థర్డ్ ప్రాసెస్ పేమెంట్కి వెళ్తుంది. ఈ పేమెంట్ అయిపోయిన వెంటనే లాస్ట్ అప్లికేషన్ సబ్మిషన్ జరిగితే అప్లికేషను 10వ తేదీ అంటే ఆగస్ట్ 10వ తేదీ వరకు, ఆగస్ట్ 10th వరకు యాక్టివ్లో ఉంటుందండి. నైట్ 12 వరకు అప్లై చేసుకోండి. చాలా మంచి పోస్టులు ఇవి, పర్మనెంట్ పోస్టులు అండి. సో మిస్ చేసుకోవద్దండి. నేను లింక్ అనేది ఇస్తాను, చూసుకొని ఫిలప్ చేయండి. ఏదైనా డౌట్ ఉందంటే నాకు మళ్ళీ రిటర్న్ మెసేజ్ చేయండి. ఇన్స్టా పేజ్ కూడా మంది ఉంది, అందులో మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. రిక్రూట్మెంట్ ఇది ఫిలప్ చేసే ప్రాసెస్లో మీకు ఏదైనా కావాలి అని అంటే. ఆల్ ద బెస్ట్ అండి. నమో వెంకటేశయ్య.